BHK ఫ్లాట్ 842 SFT లో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. ఎవ్రీ సండే ఏదో ఒక ఇల్లీగల్ కట్టినటువంటి నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. సో ఈ వచ్చేటువంటి ఆదివారం హైడ్రా ఎక్కడ కూల్చివేతలు చేయబోతుంది, ఎక్కడ నిర్మాణాలను కూల్చివేయబోతుంది అనేటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో ఎవ్రీ సండే టార్గెట్ అన్నట్టుగానే కొనసాగుతున్నాయి హైడ్రా కూల్చివేతలు. సో మరొక సండే రాబోతుంది. మొన్న సున్నపు చెరువు తర్వాత ఇప్పుడు మరొక సండే రాబోతుంది. ఈ సండే ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారనేది చర్చకు వస్తుంది. ఏది కూల్చేటువంటి అవకాశం చూడొచ్చు ఈ సండే హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి సంస్థలు టాప్ ప్రయారిటీలో మనం చూస్తే కనుక నంబర్ 1 కోమటికుంట చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసవి గ్రూప్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు. ఎందుకంటే ఆల్రెడీ దానికి నోటీసులు ఇచ్చారు. హైడ్రా అధికారులు 2 దఫాలుగా పరిశీలన జరిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అక్కడ పరిశీలన జరిపారు. వాస్తవానికి అసలు చెరువు దగ్గరకి వెళ్ళేటువంటి దారి మొత్తం మూసేశారు. ఒకవైపు వాసవి అర్బన్ కంట్రోల్లో ఉంది, ఇంకో వైపు నుంచి ప్రైవేట్ ప్రాపర్టీస్ పెట్టారు. చెరువు క్యాచ్మెంట్ ఏరియాని కబ్జా చేశారు. 2 టవర్లు, అందులో 8-9 టవర్లు అయితే పక్కాగా FTL పరిధిలో కట్టారనేది తేల్చారు. సో అది ఒకటి. రెండోది, సినీ నటుడు జైభేరి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి మురళీమోహన్ గారికి సంబంధించినటువంటి నిర్మాణాలు. అది కూడా రంగలాల్కుంట చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. కానీ ఆయనే కూల్చేసుకుంటానన్నారు కదా. కూల్చేస్తానని అన్నారు. మరి అది కూల్చివేస్తే ఒకలా ఉంటుంది, కూల్చకపోతే ఇంకోలా ఉండొచ్చు. తర్వాత వేవ్ రాక్ అని కన్స్ట్రక్షన్కి సంబంధించి అది కూడా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అవన్నీ కూడా స్వయంగా రంగనాథ్ గారు వీళ్ళు కూడా పరిశీలించారు. ఏం జరుగుద్ది అనేది ఈ 3 సంస్థలకు సంబంధించి మాత్రం చాలా గట్టిగా మనం ఈ సండేకి ఆసక్తిగా ఉన్నటువంటిది. ఇందులో ఎక్కువ వైరల్ అవుతుంది వాసవి అర్బన్ కి సంబంధించినటువంటి నిర్మాణం. అలాగే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి చాలా రోజులే అవుతుంది. ఇంతవరకు దానికి అప్డేట్ కూడా ఏం కనిపించదు. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాలకి నోటీసులు ఇచ్చారు. 10 రోజులు సమయం ఇచ్చారు. బహుశా 10 రోజులు ఇంకా గడిచినట్లేదు. వాళ్ళకి సమయం ఉంది. కాకపోతే ఒక వెసులుబాటు లేదా ఒక రిలీఫ్ వాళ్ళకి దక్కింది. ఏ విధంగా మనం చూడాలంటే, నివాసం ఉన్నటువంటి ప్రదేశాలను కూల్చివేసేటువంటి విషయంలో కొంత సమయం ఇస్తామని చెప్పి అన్నారు. తొందరపాటు చర్యలు ఉండవన్నారు. ఖాళీ చేయించే వరకు అవకాశం ఇస్తామని చెప్పి అన్నారు. అలా కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్గా మార్చుకున్నటువంటి ప్రదేశాలు, ఈ కొత్తగా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీస్ తరహాలో నిర్మాణాలు చేస్తున్నటువంటి ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయినవైనా కానీ, రెడీ టు ఆక్యుపై ఉన్నవైనా కానీ కూలగొట్టేస్తామని తేల్చి చెప్పారు. అంటే ఇప్పుడు దేనిపైన నిర్ణయం తీసుకుంటారంటే కొంచెం సస్పెన్స్ ఇది క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివాసాలకు సంబంధించినటువంటివి, కార్యాలయాలు నడుస్తున్నటువంటి, అంటే ఆ బిల్డింగ్లో కొంత భాగం కార్యాలయాలు ఉన్నాయి, కొంత భాగం నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కొంత సందేహమే. మిగతా వాటి మీద, అండర్ కన్స్ట్రక్షన్ వాటిపైన మాత్రం ఖచ్చితంగా ఈ సండే ముహూర్తం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మరొక చర్చ కూడా, ఎందుకు ఎవ్రీ సండేనే హైడ్రా దూకుడుగా వెళ్తుంది, ఎందుకు సండేనే చూజ్ చేసుకుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏంటంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రాపర్ ప్రొసీజర్ అనేది హైడ్రా అధికారులు ఫాలో అవుతున్నారంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సున్నం చెరువు కూల్చివేతల సమయంలోనే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఓనర్స్కి సంబంధించి నోటీసులు ఆల్రెడీ జారీ చేసామని హైడ్రా అధికారులు చెప్పారు. అక్కడ కిరోసిన్ పోసుకొని నానా రకాల హడావుడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే లీగల్గా స్ట్రాంగ్గా లేకపోతే హైడ్రాకి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న విషయం అందరికీ తెలిసింది. సో ఎవరికైనా కానీ లీగల్ ఆప్షన్ ఉంటుంది కదా, కోర్టుకి వెళ్ళడం, కోర్టు దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ అక్రమంగా వాటిని కబ్జా చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టి, ఒకవేళ నోటీసులు వచ్చినా కానీ ఎవరైతే ఈ కబ్జా చేసినటువంటి కబ్జాదారులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరైన సమాచారం ఇవ్వడం లేదనేది ఇక్కడ బయటకు వచ్చినటువంటి విషయం. అలానే కొంతమంది వాటి నుంచి వ్యాపారం చేస్తున్నారు. మంచినీటి వ్యాపారం, తాగునీటి వ్యాపారం, వాటిని ప్యూరిఫై చేసి అక్కడక్కడ ప్లాంట్లు పెట్టి నడిపిస్తున్న వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి అటువంటి అంశాలు ఉన్నాయి. కానీ నోటీసు ఇవ్వకుండా లేదా ప్రొసీజర్ని మీరి, ఎందుకంటే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, GO 99లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం మీరు ఫార్వర్డ్ అవ్వండి అనేటువంటి ఆ ప్రొసీజర్ డీవియేట్ అయ్యి ఉంటే ఈపాటికి ఎక్కడో దగ్గర బ్రేక్ పడి ఉండేది హైడ్రా దూకుడికి. సో సండే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పారంటే కనుక, సండే జనరల్గా ఎవరైనా ఇంట్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ కూల్చివేతలు ఉన్నాయనేటువంటి విషయం ఉంటే సదరు వ్యక్తులు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం అధికార యంత్రాంగాన్ని కూడా ఆ రోజు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అఫీషియల్ వర్క్ అంటే ఆఫీస్కి సంబంధించినటువంటి డెస్క్ వర్క్లు, ఆఫీస్ రూమ్ వర్క్స్ పక్కన పెట్టేసి ఫీల్డ్ వర్క్ వచ్చేటువంటి ఒక వెసులుబాటు తీసుకునేటువంటి
నిర్ణయంగా కనిపిస్తుంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని శని ఆదివారాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈసారి కనుక వాసవి అర్బన్ని టార్గెట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సంస్థ మేనేజ్మెంట్ హైడ్రాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. అది ఎక్కడైనా ఒక ఎమికబుల్ సొల్యూషన్కి, ఒక కన్క్లూజన్కి వస్తే చెప్పలేము. లేదంటే కూల్చివేతకు వెళ్తే మాత్రం అది మేజర్ డిమాలిషన్ అవుతుంది. ఇప్పటి వరకు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు అన్నిటికంటే అతిపెద్ద కూల్చివేత కింద దాన్ని మనం ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఈ బుల్డోజర్లో వీటితో కూల్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. బాంబులు పెట్టి పేలిస్తేనే అవి కూల్తాయి అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. సో బాంబులతోనే ఒకవేళ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక కన్స్ట్రక్షన్ అలానే డిమాలిష్ చేసినటువంటి సందర్భం ఉంది కదా. అది టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడైతే ఉందో అక్కడే కూలిపోయే విధంగా చేశారు. మన సెక్రటేరియట్ ని కూడా పాత భవనాలను కూల్చేటువంటి దానికి ఉపయోగించారు. కాబట్టి హైదరాబాద్కి ఆ టెక్నాలజీ కొత్త కాదు, హైడ్రాకి కూడా కొత్త అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి అక్కడ ఆల్మోస్ట్ 25 అంతస్తుల భవనాల నిర్మాణం జరిగింది. 25 అంతస్తులు ప్లస్ సెల్లార్లు, స్టిల్ట్లు అవి ఇవి కలిపితే కూడా 26, 28 అంతస్తుల దాకా ఉంటాయని చెప్పి అంటున్నారు. అవి పూర్తిగా చెరువు FTL పరిధిలో చేసినటువంటి టవర్లు, 2 టవర్లు, 8-9 టవర్లు. సో ఆ టవర్ల విషయంలో మాత్రం టఫ్ డెసిషన్, అంటే మీరు అన్నట్టుగా బ్లాస్టింగ్కి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక ఇక్కడ ఇంకొకటి, అది 40 lakhs అఫోర్డబుల్ హౌసింగ్ పేరుతో వాసవి అర్బన్ చాలా మంది దగ్గర నుంచి ప్రీ లాంచ్ ఆఫర్ రూపంలో డబ్బులు వసూలు చేసినటువంటి నిర్మాణాలు. సో లబ్ధిదారుల పరిస్థితి ఏంటి, అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ చెరువు మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని చేసిన నిర్మాణం కాబట్టి చాలా మంది అమాయకులు అక్కడ డబ్బు చెల్లించి ఉండవచ్చు. సో ఈ ఒకవేళ సంస్థతో కనుక, హైడ్రా ప్రతినిధులతో కనుక చర్చలు జరిగితే అక్కడ జరగాల్సినటువంటి కన్క్లూజన్ ఏంటంటే, జరిగేటువంటి నష్టానికి లబ్ధిదారులు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి న్యాయం చేయడం పైన ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ కూల్చివేత ఆగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కూల్చివేత ఆగడానికి చాలా, అంటే 99% కూల్చడానికే స్కోప్ ఉంది. ఎందుకంటే అవి క్లియర్గా FTL పరిధిలోకి వచ్చినాయి అనేది నిర్ధారణ అయిపోయినటువంటి అంశం ఉంది. కాకపోతే పెద్ద టవర్లు కట్టారు కాబట్టి, అంటే గతంలో మనం చూసాం ఢిల్లీలో, బాంబేలో సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్ళి కూడా ఏదైనా కానీ అక్రమమే అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత కూల్చడమే పరిష్కారం అని చెప్పని క్లియర్గా చెప్పారు. కాబట్టి దానికి ఏం వాసవి గ్రూప్ ఏమో అతీతం కాదు. పైగా వాసవి సంస్థ చేసినటువంటి చాలా నిర్మాణాలు చెరువుల పరిధిలోనే ఉన్నాయి. వాసవి సరోవర్ అని ఇప్పుడు ఒక వెంచర్ అక్కడ నడుస్తుంది మూసాపేట ప్రాంతంలో. అలానే హఫీజ్పేట ప్రాంతంలో వాసవి లేక్ వ్యూ అని చెప్పిన ఒక వెంచర్ నడుస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ చెరువుల పరిధిలో కట్టినటువంటి నిర్మాణాలు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇక్కడ కూడా అంటే మనకి అధికారం అండ ఉంది కాబట్టి మనల్ని ఎవరు ముట్టుకోరలే అనేటువంటి ధైర్యంతో చేసి ఉంటే కనుక కూల్చివేత పర్యవసానాన్ని ఎదుర్కోవచ్చు. ఖచ్చితంగా బ్లాస్టింగ్ మెటీరియల్ని కూడా హైడ్రా ఉపయోగించడానికి ఈ నిర్మాణాలకు సంబంధించి చాలా పెద్ద నిర్మాణాలు చేశారు కాబట్టి ఉపయోగించే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. రైట్ సార్. అది మొత్తానికి ఈ సండే ఖచ్చితంగా హైడ్రా ఎవరి మీద దృష్టి పెడుతుంది, ఎక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానిలో భాగంగా మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు వాసవికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా దుర్గం చెరువులో ఇచ్చినటువంటి నివేశాలకు సంబంధించి ఏమన్నా డిసిజన్ తీసుకుంటారా, అదేవిధంగా మురళీమోహన్ సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కనిపిస్తుంది. చూడాలి ఈ సండే హైడ్రా ఎవరి మీద ఫోకస్ చేస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.